వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో పంచమస్కంధంలో మనం 20వ అధ్యాయంలో ఉన్నాం. 6 ద్వీపముల లోకాలోక పర్వతముల వర్ణన ఇది. శ్రీ శుకౌవాచ అతః పరం ప్లక్షాదీనాం ప్రమాణ లక్షణ సంస్థానతో వర్ష విభాగ ఉపవర్ణ్యతే. శుక్లవారు అంటున్నారు, పరీక్షణ్ మహారాజా, ఇప్పుడు నేను ప్లక్షద్వీపము మొదలగు ఇతర ద్వీపముల పరిమాణములను లక్షణములను స్థితులను గూర్చి వర్ణిస్తానన్నాడు. జంబూద్వీపోయం యావత్ ప్రమాణ విస్తారస్తావతాక్షారోదధినా పరివేష్టితో యథా మేరుర్జంవాఖ్యేన లవణోదధిరపితతో ద్విగుణ విశాలేన ప్లక్షాఖ్యేన పరిక్షిప్తో యథా పరిఖాబాహ్యోపవనేన ప్లక్షో జంబూ ప్రమాణో ద్వీపాఖ్యాకరో హిరణ్మయ ఉత్థితో యత్రాగ్నిరూపాస్తే సప్తజిహ్వస్తస్యాధిపతిః ప్రియవ్రతాత్మజ ఇధ్మజిహ్వస్వం ద్వీపం సప్తవర్షాణి విభజ్య సప్తవర్షనామభ్య ఆత్మజేభ్య ఆకలయ్య స్వయమాత్మయోగేనోపరరామ. శివం యవసం సుభద్రం శాంతం క్షేమం అమృతం అభయం ఇతి వర్షాణి తేషు గిరయో నద్యశ్చ సప్తైవాభిజ్ఞాతాః. మేరుపర్వతము జంబూద్వీపముచే పరివృతమై ఉన్నట్లు జంబూద్వీపము కూడా దానితో సమానమైన పరిమాణము వైశాల్యము గల లవణ సముద్రముచే పరివేష్టితమై ఉన్నది. అగర్త రూపవనములచే ఆవరింపబడి ఉన్నట్లు లవణ సముద్రము కూడా దానితో సమానమైన వైశాల్యముల ప్లక్షద్వీపముచే ఆవరింపబడి ఉన్నది. జంబూద్వీపముల పెద్ద పెద్ద నేరేడు వృక్షములు గలవు. ప్లక్షద్వీపము కూడా అంత విస్తారముగా సువర్ణమయమైన ప్లక్ష వృక్షములు జువ్వి చెట్లు గలవు. అంచేత దానికి ప్లక్షద్వీపము అని పేరు వచ్చింది. ఇచ్చట సప్తజిహ్వలు గల అగ్నిదేవుడు విరాజిల్లుచుండును. ప్రియమిత్రుని కుమారుడైన ఇధ్మజిహ్వుడు ఈ ద్వీపములకు అధిపతండి. అతడు ఈ ప్లక్షద్వీపమును 7 ఖండములుగా విభజించాడు. వాటిని తన పుత్రులకు అప్పగించాడు. వారి పేర్లతోనే ఆ ద్వీపములు కూడా వ్యవహరింపబడినవి. అనంతరం ఆ ఇధ్మజిహ్వుడు ఆధ్యాత్మయోగమును ఆశ్రయించి సన్యాసాశ్రమమును స్వీకరించాడు. వరుసగా ఈ ఖండములకు శివము, యవసము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృతము, అభయము అని పేర్లు. వీటి యందు 7 పర్వతములు 7 నదులు పేరుగాంచినవి.
మణికూటో వజ్రకూట ఇంద్రసేనో జ్యోతిష్మాన్ సుపర్ణో హిరణ్యష్ఠీవో మేఘమాల ఇది సేతుశైలా అరుణా నృమ్నా అంగీరసి సావిత్రి సుప్రభాతా ఋతుంభరా సత్యం భరేతి మహాగజ్జయాసాం జలోపస్పర్శన విద్యుత రజస్తమసో హంసపతం గోత్వాయన సత్యాంగ సంజ్ఞాశ్చత్వారో వర్ణాః సహస్రాయుషో విబుధోపమ సందర్శన ప్రజననాః స్వర్గద్వారం త్రయా విద్యయా భగవంతం త్రయీమయం సూర్యమాత్మానం విజంతే ప్రత్నస్య విష్ణో రూపం యత్సత్యస్య బ్రహ్మణః అమృతశ్చ మృత్యోశ్చ సూర్యమాత్మానమీమహీతి. మణికూటము వజ్రకూటము ఇంద్రసేనము జ్యోతిష్మంతము సుపర్ణము హిరణ్యష్ఠీవము మేఘమాలము అనునవి మహాపర్వతముల పేర్లు. అలాగే అరుణ నృమల ఆంగీరసి సావిత్రి సుప్రభాత ఋతుంభర సత్యంభర అనునవి 7 మహానదుల పేర్లు. ఇచట హంస పతంగ ఊర్ధ్వాయన సత్యాంగను పేర్లతో 4 వర్ణములు గలరు. పైన పేర్కొనబడిన నదులలో స్నానమొచ్చుటచే వీరి రజస్తమో గుణములు ప్రక్షాళితములగును. వీరి ఆయుప్రమాణము 1000 సంవత్సరములు. దేవతల వలనే వీరి శరీరములు యందు బడలికలు గాని చెమటలు గాని కలుగవు. సంతానోత్పత్తి విషయంలో కూడా వీరు దేవతలతో సమానులు. వేదస్వరూపుడు సూర్యభగవానుని వీరు వేదోక్త మంత్రముల ద్వారా ఉపాసిస్తూ ఉంటారు. వీరు సూర్యుని స్వర్గద్వారముగాను తమ ఆత్మస్వరూపునిగాను భావిస్తారు. సూర్యభగవానుడు అనాది జగత్కారణుడు, ప్రాచీనుడు, నిర్వికారుడు, వేదముల యందు పేర్కొనబడిన శుభాశుభ కర్మలకు అధిష్టాత. ఈ స్వామి సాక్షాత్తుగా పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. అట్టి సూర్యభగవానుని మేము శరణు వేడుచున్నామని వీరు ప్రస్తుతిస్తూ ఉంటారు. ప్రక్షాదిషు పంచసు పురుషాణం ఆయు ఇంద్రియమోజస్సహోబలం బుద్ధిర్విక్రమ ఇతి చ సర్వేషాం ఔత్పత్తికి సిద్ధి అవిశేషేణ వర్తతే. ప్లక్షస్వ సమానేనేక్షురసోదేనావృతో యథా తథా ద్వీపోऽపి శాల్మలో ద్విగుణ విశాల సమానేన సురోధేనావృత పరివృంతే. యత్ర వై శాల్మలీ ప్లక్షాయామా యస్యాం వావకిల నిలయమాహుర్భగవతశ్ఛందస్తుతః పదత్రిరాజస్య సా ద్వీపహూతయోపలక్ష్యతే. ప్లక్షము మొదలగు 5 ద్వీపముల యందరి జనులకు ఆయువు, ఇంద్రియములు, మనోబలము, ఇంద్రియ బలము, శారీరక బలము, బుద్ధి, పరాక్రమము సహజంగానే సమానంగా సిద్ధించును. ప్లక్షద్వీపము దానితో సమాన వైశాల్యము గల ఇక్షురస సముద్రము చే పరివృతమయ్యుండును. ఆ ప్లక్షద్వీపమునకు పిమ్మట దానికి రెంటింపు పరిమాణము గల శాల్మలీ ద్వీపము గలదు. దానిని అంతటి విస్తీర్ణము గల మదిరా సముద్రము చుట్టియుండును. ప్లక్షద్వీపమునందుని జువ్వి చెట్లతో సమానంగా శాల్మలీ ద్వీపమునందు బూరుగు వృక్షముల సముదాయం ఉన్నది. తన వేదమయమైన రెక్కలచే విష్ణు భగవానుని స్తుతించినట్టి పక్షిరాజు గరుత్మంతునికి ఇది నివాస స్థానముగా విజ్ఞులు పేర్కొందురు. ఈ ద్వీపమునకు ఆ పేరు వచ్చుటకు అదియే కారణము. త్వద్వీపాధిపతి ప్రియవ్రతాత్మజో యజ్ఞ బాహుస్వసుతేభ్య సప్తభ్యస్తన్నామాని సప్తవర్షాని వ్యభజత్. సురోచనం సౌమనస్యం రమణకం దేవవర్షం పారిభద్రమాప్యాయనమవిజ్ఞాతమితి. తేషు వర్షాద్రయో నద్యశ్చ సప్తైవాభిజ్ఞాతాః స్వరసశ్చ శృంగో వామదేవః కుందో ముకుందః పుష్పవర్ష సహస్రశ్రుతిరితి. అనుమతి సినీవాలి సరస్వతి కుహు రజనీ నందారాకేతి. తద్వర్ష పురుషాః సుతధర బీజధర వసుంధరే శంధర సంజ్ఞాః భగవంతం వేదవయం సోమమాత్మానం వేదేన యజంతే. స్వగోభిః విభజన్ కృష్ణ శుక్లయోః ప్రజానాం సర్వాసాం రాజాంధః సోమో న ఆస్త్వితి. ప్రియవ్రతుని కుమారుడైన యజ్ఞబాహు ఆ శాల్మలి ద్వీపమునకు అధిపతి. అతడు దానిని సురోచనము, సౌమనస్యము, రమణకము, దేవవర్షము, పారిభద్రము, ఆప్యాయనము, అభిజ్ఞాతము అను పేర్లతో 7 భాగాలుగా విభజించాడు. అవే పేర్లు తన కుమారులకు వాటిని అప్పగించాడు. ఆ 7 ప్రదేశముల యందును 7 పర్వతములు, 7 నదులను గలవు. స్వరసము, శతశృంగము, రామదేవము, కుందము, ముకుందము, పుష్పవర్షము, సహస్రశ్రుతి అనునవి 7 పర్వతముల పేర్లు. అలాగే అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజనీ, నంద, రాక అనునవి నదుల పేర్లు.
ఆ శార్మలీ ద్వీపమునందు సుధధరులు, బీజధరులు, వసుంధరులు, ఈశంధరులు అను 4 వర్ణముల వారు నివసింతురు. వారు వేదమయుడు, ఆత్మస్వరూపుడు అయిన చంద్రభగవానుని వేదమంత్రుల ద్వారా ఇట్లు ఉపాసింతురు. చంద్రభగవానుడు కృష్ణపక్షమునందును శుక్లపక్షమునందును తన కిరణములను విభజించి దేవతలకును దేవతలకును సకల ప్రాణులకును ఆహారమసంగును. అట్టి చంద్రదేవుడే మాకు రాజు అనగా మమ్ము రంజింపజేయువాడు. ఏవం సురోదాన్ బహిస్తద్విగుణ సమానేనావృతో ఘృతోదేన యథా పూర్వకుశద్వీపో యస్మిన్ కుశస్తంభో దేవకుతస్తద్వీపాఖ్యాకరోజ్వలన ఇవాపరసుషస్పరోచిషా దిశో విరాజయతి. అలాగే మదిరా సముద్రమునకు వెలుపల దాని రెట్టింపు పరిమాణము గల కుశద్వీపము గలదు. ఇదియును ఆ ద్వీపమునకు సమానమైన విస్తీర్ణము గల ఘృత సముద్రముతో ఆవరింపబడినది. ఇచట భగవన్ నిర్మితమైన ఒక కుశస్తంభము, దర్భలతో కూడిన స్తంభము గలదు. అందువలననే దీనికి కుశద్వీపము అని పేరు ఏర్పడినది. అది మరి ఒక అగ్నిదేవుని వలె కోమలమైన తన శిఖల కాంతులతో సమస్త దిశలను ప్రకాశింపజేయను. తద్వీపపతి ప్రయ్యవ్రతో రాజన్ హిరణ్యరేత నామ స్వం ద్వీపం సప్తభ్యస్వపుత్రేభ్యో యథా భాగం విభజ్య స్వయం తప ఆతిష్ఠత వసువసుదానదృఢరుచి నాభిగుప్తస్తుత్యవ్రత వివిక్త వామదేవనామభ్యః తేషాం వర్షేషు సీమా గిరయో నద్యశ్చాభిజ్ఞాతాః సప్త సప్తైవ చక్రశ్చతుశృంగః కపిలశ్చిత్రకూటో దేవానీక ఊర్ధ్వరోమా ద్రవిణైతి రసకుల్యా మధుకుల్యా మిత్రవిందా శృతవిందా దేవగర్భా ఘృతచ్యుత మంత్రమాలేతి. యాసాం పయోభికుశద్వీపౌకసః కుశలకోవిదాభియుక్తకులక సంజ్ఞా భగవంతం జాతవేదస్వరూపిణం కర్మ కౌశలేన యజంతే. పరస్య బ్రహ్మణః సాక్షాత్ జాతవేదోసి హవ్యవాట్ దేవానాం పురుషాంగానాం యజ్ఞేన పురుషం యజేతి. పరీక్షణ్ మహారాజా, ప్రియవ్రతుని పుత్రుడైన హిరణ్యరేతుడు ఆ కుశద్వీపమునకు అధిపతి. అతడు తన పుత్రుడైన వసువు, వసుదానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, స్తుత్యవ్రతుడు, వివిక్తుడు, వామదేవుడు అని వారికి పంచి ఇచ్చెను. పిదప తాను తపమాచరించుటకు వనములకు వెళ్ళను. ఆ ద్వీపఖండముల యొక్క సరిహద్దులను 7 పర్వతములు నిశ్చయించుతున్నవి. చక్రము, చతుశృంగము, కపిలము, చిత్రకూటము, దేవానీకము, ఊర్ధ్వరోమము, ద్రవిణము అనునవి ఆ పర్వతముల పేర్లు. వాటి యందు రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అను నదులు ప్రవహించుచున్నవి. ఆ కుశద్వీపమున కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అను 4 వర్ణములు వారు నివసిస్తారు. వారు ఆ నదులలో స్నానమాచరించి పునీతులి అగ్నిస్వరూపుడైన శ్రీహరిని యజ్ఞాది కర్మల ద్వారా ఆరాధిస్తారు. మరియు ఆ ప్రభువును ఇట్లా స్తుతిస్తారు: హవ్యవాహన అగ్నిదేవా, మేము సమర్పించు హవ్యములను సాక్షాత్తు పరమేశ్వరునకు నీవు అందించుచుందువు. దేవతలు అందరూ ఆ పరబ్రహ్మము యొక్క అంగములే కనుక యజ్ఞముల ద్వారా దేవతలకు చేయు పూజలన్నీ ఆ పరమేశ్వరునికే చెందును. తథా ఘృతోదాద్బహిః ద్వీపో ద్విగుణస్వమానేన క్షీరోదేన పరితోపక్లుప్తో వృతో యథా కుశద్వీపో వృతోదేన యస్మిన్ క్రౌంచో నామ పర్వతరాజో ద్వీపనామ నిర్వర్తకాస్తే. యోసౌ గుహప్రహరణోన్మథిత నితంబ కుంజోపి క్షీరోదేనాసిచ్యమానో భగవతా వరుణేనాభిగుప్తో విభయో బభూవ. తస్మిన్నపి ప్రయ్యవ్రతో ఘృతపృష్టో నామాధిపరిస్వే ద్వీపే వర్షాన్ని సప్త విభజ్యతేషు పుత్రనామసు సప్త దిక్తాదాం వర్షపాం నివేశ్య స్వయం భగవాన్ భగవతః పరమ కళ్యాణయశసః ఆత్మభూతశ్చ హరేశ్చరణారవిందముపజగామ. పరీక్షణ్ మహారాజా, ఘృత సముద్రమునకు వెలుపల దానికి రెట్టింపు పరిమాణము గల క్రౌంచ ద్వీపం ఉన్నది. కుశద్వీపమునకు చుట్టూను ఘృత సముద్రము ఉన్నట్లే ఈ క్రౌంచ ద్వీపమును కూడా దానికి సమానమైన పరిమాణము గల క్షీర సముద్రము ఆవరించి ఉన్నది. ఇచ్చట క్రౌంచమును పేరు గల పెద్ద పర్వతము గలదు. అందువలననే దీనికి క్రౌంచ ద్వీపము అని పేరు ఏర్పడినది. పూర్వము కుమారస్వామి తన శస్త్ర ప్రహారము చే ఈ క్రౌంచ పర్వతము యొక్క మధ్యభాగమును చీల్చాట. అచటి లతలు, పొదరెండ్లు మొదలుగునవి చెల్లా చెదరయ్యాయి. కాని పాలసముద్రము చే తడుపబడి వరుణదేవుని చే రక్షింపబడుట వలన అది భయరహితమయ్యింది. ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్ఠుడు ఆ క్రౌంచ ద్వీపమునకు అధిపతి. అతడు గొప్ప జ్ఞాని. అతడు ఆ ద్వీపమును 7గా విభజించి తన 7 పుత్రులకు అప్పగించాడు.
తరువాత సకల ప్రాణులకు అంతరాత్మయు పరమ శుభంకరుడు అయిన శ్రీహరి యొక్క పవిత్రమైన పాదార విందములను ఆశ్రయించాడు. ఆమో మధురుహో మేఘపృష్ఠసుధామా భ్రాజిష్ఠో లోహితార్ణో వనస్పతిరితి ఘృతపృష్ఠసుతాస్తేషాం వర్షగిరయః సప్త సప్తైవ నద్యశ్చాభిఖ్యాతాః శుక్లో వర్ధమానో భోజనోపబర్హిణో నందో నందనః సర్వతో భద్ర ఇతి అభయామృతౌఘా ఆర్యకా తీర్థవతీ వృత్తిరూపవతీ పవిత్రవతీ శుక్లేతి. ఘృతపృష్ఠుని 7 కుమారుల పేర్లు: ఆముడు, మధురూహుడు, మేఘపృష్ఠుడు, సుధాముడు, భ్రాజిష్ఠుడు, లోహితార్ణుడు, వనస్పతి. వారికి అప్పగింపబడిన ద్వీపఖండముల సరిహద్దులను 7 పర్వతములు 7 నదులు నిశ్చయించుచున్నవి. శుక్లము, వర్ధమానము, భోజనము, ఉపబర్హిణము, నందము, నందనము, సర్వతోభద్రము అనునవి ఆ పర్వతముల పేర్లు. అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, వృత్తిరూపవతి, పవిత్రవతి, శుక్లానునిగా నదుల పేర్లు. యాసామం పవిత్రమమలముపయుంజాన పురుషర్షభద్ర వినదేవక సంజ్ఞా వర్ష పురుష ఆపోమయం దేవమపాం పూర్ణేనాంజలి నాయజంతే ఆప పురుష వీర్యాహస్థ పునంతిర్భూర్భువస్సువః ఆప పురుష వీర్యాహస్థ పునంతిర్భూర్భువస్సువః తాన పునీతామీవగ్నిః స్పృశతామాత్మనా భువః ఇతి. ఓ జలాధిదేవతలారా, మీరు పరమాత్మ నుండి మిక్కిలి సామర్థ్యమును పొందినవారు. భూభువస్సువాను 3 లోకములను పవిత్రమనర్చుచుందురు. మీ స్వరూపము చేతనే ఈ సకల పాపములను పారద్రోడుదురు. మీలో స్నానాదులను చేయుచున్నాము, మమ్ములను పవిత్రులను చేయుడు. 32,00,000 యోజనాయామ సమానేన తదధిమం మందోదేన పరివృత యస్మిన్ హి శాకో నామ మహీరుహ స్వక్షేత్రవ్యపదేశకో యశ్చః మహాసురవిగంధస్థం ద్వీపమనువాసయతి తస్యాపి ప్రయవ్రత ఏవాధిపత్నిర్నామ్నా మేధాదేశోపి విభజ్య 7 వర్షాణి పుత్రనామాని తేషు స్వాత్మజాం పురోచవ మనోజవ పవమాన ధూమ్రానీక చిత్రప్రేప బహురూప విశ్వధార సంజ్ఞాన్ నిధాప్యాధిపతీన్ స్వయం భగవత్యనంత ఆవేశితమతిస్తపోవనం ప్రవివేశ. అలాగే క్షీరసముద్రము తరువాత దానికి 4 వైపుల 32 లక్షల యోజనముల వైశాల్యము గల శాకద్వీపం ఉన్నది. దానికి సమానమైన పరిమాణము గల మజ్జిగ, పెరుగుపై గల తేట సముద్రము గలదు. ఈ ద్వీపమునందు శాకము అని పేరు గల గొప్ప వృక్షము గలదు. అందువలననే దానికి శాకద్వీపము అని పేరు వచ్చినది. దాని యొక్క మనోహరమైన పరిమళము ఆ ద్వీపమును పూర్తిగా గుబాళింపచేయుచున్నది. ప్రియవ్రతుని కుమారుడైన మేధాతిథి ఆ ద్వీపమునకు అధిపతి. అతడు తన ద్వీపమును 7 భాగములుగా విభజించి పురోజవుడు, మనోజవుడు, పవమానుడు, ధూమ్నానీకుడు, చిత్రరేపుడు, బహురూపుడు, విశ్వధారుడు అని 7 మంది పుత్రులకు అప్పగించాడు. తరువాత అతడు అనంతుడైన పరమాత్మయందు చిత్తము నిలిపి తపోవనమునకు వేగను. ఏతేషాం వర్ష మర్యాదా గిరయో నద్యశ్చ 7 సప్తైవ ఈశాన ఉరుశృంగో బలభద్రశ్చతకేసరః సహస్రస్రోతో దేవపాలో మహానస ఇతి అనఘా ఆయుర్దా ఉభయస్పృష్టీరపరాజిత పంచపదీ సహస్రశ్రుతిర్నిజధృతిరితి. ఈ ద్వీపఖండముల సరిహద్దులను నిర్ణయించుచు 7 పర్వతములు 7 నదులను గలవు. ఈశానము, ఉరుశృంగము, బలభద్రము, శతకేసరము, సహస్రం, స్రోతస్సు, దేవపాలము, మహానసము అనునవి ఆ పర్వతముల పేర్లు. అనఘ, ఆయుర్ధ, ఉభయస్పృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశ్రుతి, నిజధృతి అనునవి ఆ నదుల పేర్లు. తద్వర్ష పురుషార్థవ్రత సత్యవ్రత దానవ్రతానువ్రత నామానో భగవంతం వాయువ్యాత్మకం ప్రాణాయామ విభూతరజస్తమసత్పరమ సమాధినాయజంతే అంతఃప్రవిశ్య భూతాని యో విభత్యాత్మకేతుభిః అంతర్యామీశ్వర సాక్షాత్ పాతురు యద్వశే స్ఫుటం. ఆ ద్వీపమునందు వ్రతవ్రతుడు, సత్యవ్రతుడు, దానవ్రతుడు, అనువ్రతుడు అను 4 వర్ణముల వారు ఉన్నారు. వారు ప్రాణాయామ పరాయణంలో రజస్తమో గుణమును రూపుమాపి వాయు రూపమున ఉన్న శ్రీహరిని సమాధి స్థితి ద్వారా ఆరాధించుచు ఇలా సూచిస్తారు. ప్రాణాది వృత్తుల రూపములలో తన ధ్వజములతో గూడి పరమాత్మ ప్రాణుల శరీరముల యందు ప్రవేశించి వారిని కాపాడుచుండును. దృశ్య జగత్తు అంతయును అతని అధీనములో నుండును. వాయు రూపములో అంతర్యామిగానున్న శ్రీహరి మమ్ము రక్షించుచుండుగాక.
ద్విగుణాయామः సమంతతోపకల్పితः సమానేన స్వాదూతకేన సముద్రేణ బహిరావృతో యస్మిన్ బృహత్ పుష్కరం జ్వలన శిఖామలకనక పత్రాయుతాయుతం భగవతః కమలాసనస్యాధ్యాసనం పరికల్పితం తద్ద్వీపమధ్యే మానసోత్తరో నామైక ఏవార్వాచీన పరాచీన వర్షయోర్మర్యాదాచలోయుతయోజనో ఛాయాయయో యత్ర తు తతశ్రుషు దిక్షు చత్వారి పురాణి లోకపాలానామింద్రాదీనాం యదుపరిష్టాత్ సూర్యరథస్య మేరుం పరిభ్రమతః సంవత్సరాత్మకం చక్రం దేవానామహోరాత్రాభ్యాం పరిభ్రమతి తద్వీపస్యాధిపతి ప్రయవ్రతో వీతిహోత్రో నామైతస్యాత్మజో రమణగధాతకినామానో వర్షపతి నియుజ్య స స్వయం పూర్వజవద్భగవత్కర్మశీల ఏవాస్తే తద్వర్ష పురుషా భగవంతం బ్రహ్మరూపిణం చ కర్మేణ కర్మణారాధయంతి ఇదం చోదాహరంతి యత్తత్కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ యత్తత్కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః. అలాగే మజ్జిగ సముద్రమునకు ఆవల దానికి చుట్టూను రెట్టింపు వైశాల్యము గల పుష్కరీ ద్వీపము ఉన్నది. దానికి నలువైపుల అంతే విస్తీర్ణము గల మధుర జలముల సముద్రము ఆవరించి ఉన్నది. అదిలో స్వర్ణమయమైన ఒక పుష్కరము ఉన్నది. అది లక్షల కొలది రేణువులు గల అగ్నిశిఖల వలె దేదీప్యమానముగా వెలుగొందుచుండును. ఆ కమలమే బ్రహ్మదేవుని ఆసనమని భావింపబడును. ఆ పుష్కర ద్వీపమునకు మధ్య భాగమున దాని యొక్క తూర్పు పడమరల విభాగముల సరిహద్దులను నిర్ణయించునట్టి మానసోత్తరమున ఒక పర్వతం ఉన్నది. ఇది 10,000 యోజనముల ఎత్తును అంతే పొడవును కలిగి ఉన్నది. దీనిపైన 4 దిశలయందును లోకపాలుల యొక్క 4 పురములున్నాయి. వీటి మీద మేరు పర్వతము యొక్క 4 వైపుల సూర్యుని రథచక్రములు తిరుగుచుండును. ఇవి దేవతల రాత్రింబవళ్లను అనగా దక్షిణాయనమును ఉత్తరాయణమును క్రమముగా నిర్దేశించును. వీరి యొక్క ఒక పగలు రాత్రి కలిసి మానవుల సంవత్సరముతో సమానం. ప్రియవ్రతుని పుత్రుడైన వీతిహోత్రుడు ఆ పుష్కర ద్వీపమునకు అధిపతి. రమణకుడు ధాతకి అను ఇరువురును అతని పుత్రులు. అతడును ఆ ద్వీపము యొక్క 2 భాగములకు తన కుమారులను అధిపతులుగా గావించాడు. పిమ్మడ తన సోదరుల వలనే భగవత్ సేవాపరాయణుడయ్యను. అచట నివసించు పురుషులు పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుని మోక్షమును ప్రసాదించునట్టి కర్మల ద్వారా ఆరాధించుచు ఇలా స్తుతిస్తారు. పరిపూర్ణుడవైన పరమేశ్వర నీవే కర్మఫల రూపుడవు. పరిపూర్ణుడవైన పరమేశ్వర నీవే కర్మఫల రూపుడవు. అద్వితీయుడవు శాంతస్వరూపుడవు. బ్రహ్మజ్ఞానమునకు సాధన రూపుడవైన బ్రహ్మదేవుడవు కూడా నీవే. అట్టి నీకు నమస్కారము. ఋషిరువాచ తత పరస్తాల్లోకాలోకనామాచలో లోకాలోకయోరంతరాలే పరితుపక్షిప్తః యావన్ మానసోత్తరమేర్వోరంతరం తావతీ భూమి కాంచన్యన్యా దర్శత లోపమాయస్యాం ప్రహిత పదార్థో న కథంచిత్ పునః ప్రత్యుపలభ్యతే తస్మాత్ సర్వసత్వ పరిహృత అసీత్ లోకాలోక ఇది సమాఖ్యా యదనేనాచలేన లోకాలోకస్యాంతర్వర్తినావస్థాప్యతే. శుక్లవారన్నారు, పరీక్షణ్ మహారాజా, ఈ మధుర జల సముద్రమునకు వెలుపల లోకాలోకము అను పర్వతం ఉన్నది. అది ఈ భూతలమునకు అన్ని వైపుల సూర్యకిరణములచే ప్రకాశించు భాగమును ప్రకాశింపని భాగమును వేరు చేయుచు మధ్యలో నిలిచి ఉన్నది. మేరు పర్వతము మానసోత్తర పర్వతముల మధ్య గల భూభాగమున శుద్ధోదక సముద్రము గలదు. దాని తరువాత సువర్ణమయమైన భూమి గలదు. ఇది దర్పణము వలె స్వచ్ఛంగా ఉండును. దీని మీద పడిన పదార్థము ఏదైనను మరల దొరకదు. కనుక అచట దేవతలు తప్ప మరి ఏ ప్రాణియు ఉండదు. లోకాలోక పర్వతము సూర్యకాంతి ప్రసరించు ప్రదేశమునకును ప్రసరింపని ప్రదేశమునకు మధ్య గలదు. అందువలన అది లోకాలోక పర్వతము ప్రసిద్ధికెక్కినది. స లోకత్రయాంతే పరిత ఈశ్వరేణ విహితో యస్మాత్ సూర్యాదీనాం ధ్రువావర్గాణాం జ్యోతిర్గణానాం గవస్తయోర్వాచీనాం శ్రీలోకానావితన్వానాన కదాచిత్ పరాచీనా భవితుముత్సహం తే తావదున్నహనాయామః. ఏతావాన్ లోక విన్యాసో మాన లక్షణ సంస్థాభిర్విచింతిత కవిభిః సతు 50 కోటి గణితస్య భూగోళకస్య తురీయ భాగోయం లోకాలోకాచలః. తదుపరిష్టాచతసృశ్వాసాస్వాత్మయోనినాఖిల జగద్గురునాధినివేశిత
येद्विरदपतय ऋषभ पुष्कर चूडो वामनोपराजितैति सकल लोकस्थिति हेतवः तेषां स्वविभूतीनां लोकपालानां च विविध वीर्योपबृंहणाय भगवान् परम महापुरुषो महाविभूतिपतिरन्तर्याम्यात्मनो विशुद्धसत्त्वं धर्मज्ञान वैराग्यैश्वर्याजष्ट महासिद्ध्युपलक्षणं विश्वक्सेनादिभिः स्वपार्षद प्रवरैः परिवारितो निजवरायुधोपशोभितैः निजभुजदण्डैः सन्धारयमानस्तस्मिन् गिरिवरे समन्तात् सकल యోగస్వస్థయాస్తే. పరమాత్మ ఈ లోకాలోక పర్వతమును ముల్లోకంలోకును వెలుపల 4 వైపులా సరిహద్దులుగా స్థాపించాడు. దీనికి ఒక వైపున గల ముల్లోకము యందు సూర్యుడు మొదలుకొని ధ్రువలోకము వరకు గల సమస్త జ్యోతిర్మండల కిరణములు మరి ఒక వైపునకు ప్రసరింపవు. అనగా దీని ఎత్తు పొడవుల యొక్క ప్రమాణము నిర్ణయించుట అసాధ్యము. విద్వాంసులు సకల లోకముల ప్రమాణములను లక్షణములను స్థితులను అనుసరించి వాటి విస్తృతిని తెలిపారు. ఈ సమస్త భూగోళం యొక్క విస్తృతి 70 కోట్ల యోజనములు. లోకాలోక పర్వతము యొక్క విస్తృతి ఇందులో 4వ భాగము. అఖిల జగద్గురువు స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు ఈ లోకాలోక పర్వతము పైన 4 దిక్కుల యందును సకల లోకము రక్షణ కొరకు వృషభము, పుష్కల చూడము, వామనము, అపరాజితము 4 దిగ్గజములను నిర్మించాడు. ఈ దిగ్గజముల యొక్కయు తన అంశస్వరూపులైన ఇంద్రాది లోకపాలుల యొక్క వివిధ శక్తులను వృద్ధి చేయుటకి సకల లోకశ్రేయస్సునకే విశ్వక్సేనాది పరిషదులతో కూడి శ్రీ మహావిష్ణువు ఈ పర్వతముపై విరాజిల్లుచున్నాడు. ఈ పరమ పురుషుడు సర్వాంతర్యామి, శుద్ధ సత్వస్వరూపుడు, ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది అష్టమహాసిద్ధులతో ఒప్పుచుండును. తన కర కమరముల యందు శంఖ చక్రాది ఆయుధములతో శోభిల్లుచుండును. ఈ విధంగా తన యోగమాయచే రచింపబడిన లోకముల వ్యవస్థను సురక్షితమునర్చుడుగై భగవంతుడు తన లీలామయ రూపముతో కల్పాంతము వరకు అచట విలసిల్లుచుండును. యోంతర్విస్తార ఏతేన హ్యలోక పరిమాణం చ వ్యాఖ్యాతం యద్బహిర్లోకాలోకాచలాత్ తతః పరస్తాద్యోగేశ్వరగతిం విశుద్ధాముదాహరంతి. అన్నమజ్జగత సూర్యో ద్వావా భూమ్యోర్యదంతరం సూర్యాండగోళయోర్మధ్యే కోట్యస్యుః 25 మృతేండ ఏష ఏతస్మిన్ యదభూత్ తతో మార్తాండ ఇతి వ్యపదేశ హిరణ్యగర్భ ఇతి యద్హిరణ్యాండ సముద్భవః. సూర్యేణ హి విభజ్యంతే దిశఖం జౌర్మహీభిదా సూర్యేణ హి విభజ్యంతే దిశఖం జౌర్మహీభిదా స్వర్గాపవర్గౌ నరకారసౌకాంసి చ సర్వశః. దేవతిర్యం మనుష్యాణాం సరీసృప సవీరుధాం సర్వజీవనికాయానాం సూర్య ఆత్మా దృగీశ్వరః. లోకాలోక పర్వతం యొక్క అంతర్వర్తి అయిన భూభాగం యొక్క విస్తృతి వర్ణింపబడినది. దానికి 2వ వైపున గల అలోక ప్రదేశము యొక్క పరిమాణము కూడా దాని వలనే తెలుసుకొనవలెను. ఈ లోకాలోక పర్వతము కంటే ఆవలనున్న ప్రదేశమును గూర్చి యోగీశ్వరులు మాత్రమే తెలుసుకొనగలరు. పరీక్షిత్ మహారాజా, స్వర్గము పృథ్వీల మధ్య గల బ్రహ్మాండము యొక్క కేంద్రమునందే సూర్యుని ఉనికి గలదు. స్వర్గము పృథ్వీల మధ్య గల బ్రహ్మాండము యొక్క కేంద్రమునందే సూర్యుని ఉనికి గలదు. సూర్యునకును బ్రహ్మాండగోళమునకును మధ్య 25 కోట్ల యోజనముల దూరం ఉన్నది. సూర్యుడు ఈ మృత అండమునందు తేజోరూపమును విరాజిల్లుచున్నాడు. అందువలన ఇతడు మార్తాండు అను పేరు కలిగి ఉన్నాడు. సూర్యుడు హిరణ్మయ బ్రహ్మాండము నుండి ప్రకటితుడు అవుట వలన హిరణ్యగర్భుడు అను పేరుతో ప్రసిద్ధి వహించాడు. సూర్యుని ద్వారానే దిక్కులు, ఆకాశము, అంతరిక్షము, భూలోకము, స్వర్గము, మోక్షప్రదేశము, నరకము, రసాతలము ఇంకను ఇతర సమస్త భాగముల విభజన చేయబడినది. దేవతలు, పశుపక్ష్యాదులు, మనుష్యులు, సరీసృపములు, ప్రాకులు, జంతువులు, లతలు, వృక్షములు మొదలగు సమస్త జీవకోటికి సూర్యుడే ఆత్మ. నేత్రేంద్రియములకు అధిష్టాన దేవతయు అతడే. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే 20ోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.